హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మని వండర్స్. ఈ రోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్ రెసిపీస్, వెరీ స్పెషల్ ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహార, పూర్ణం బూరెలు, సేమియా పాయసం, ఇవన్నీ కూడా ఒకే వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. రెడ్ రుచుల కలయిక ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా అండి. ఈ ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటారండి. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఉగాది పచ్చడి చూసేద్దాం. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఉగాది పచ్చడి చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక 50 గ్రాముల వరకు చింతపండుని ఇలాగా ఒక అరగంట పాటు నానబెట్టి చింతపండు రసాన్ని తీసుకోవాలండి పులుపు కోసం. సో ఆ తర్వాత తీపి కోసం బెల్లాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వగరు కోసం లేత మామిడికాయ ముక్కల్ని మాత్రమే యాడ్ చేయాలండి. పెద్ద మామిడికాయ అయితే బాగా పుల్లగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో చేదు కోసం వేప పువ్వుని యాడ్ చేయాలి. కారం కోసం మిరియాలను యాడ్ చేస్తున్నానండి నేను. మీరు కావాలంటే ఇందులో కారం లేదా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, షడ్ రుచుల కలయిక ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో అయితే ఇంతకన్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. అందులో మీరు కావాలంటే వేయించిన శనగపప్పు అలాగే కొన్ని అరటి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. పండగ రోజున దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత అందరూ తప్పకుండా తినాల్సిన ఈ ఉగాది పచ్చడి అండి. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ప్రిపేర్ చేసిన ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా అండి. చాలా ఈజీగా మనం ఈ పులిహారని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా మనం పులిహారని చేసే క్వాంటిటీని బట్టి మ్యాంగోస్ని ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మామిడికాయ తురుము, కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్, కలర్కి సరిపడినంత పసుపు యాడ్ చేసుకోవాలండి. 1 by 1 యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 10 నిమిషాల వరకు ఫ్యాన్ కింద పెడితే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్ అనేది. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు రైస్ ఉడికించేటప్పుడే అందులో పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి కుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తాలింపుని యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో పులిహోర రెడీ అయిపోయిందండి. ఉగాది స్పెషల్ అండ్ సమ్మర్ స్పెషల్ కూడా అండి ఈ మ్యాంగో పులిహోర. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు మినపప్పుని ఒక 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును కూడా ఒక 4 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. పూర్ణం బూరెలు కొంచెం క్రిస్పీగా రావాలంటే 1 కప్పు మినపప్పుకి 1/3 కప్ వరకు బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకోవాలి. సేమ్ టైంలో చూడండి, ఈ విధంగా పప్పుని బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. గ్రైండర్లో పప్పుని మిక్సీ చేసినట్లయితే పప్పుని బియ్యాన్ని కూడా ఒకేసారి యాడ్ చేయొచ్చండి. ఇన్ కేస్ మిక్సీ జార్లో అయితే విడివిడిగా నానబెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పచ్చిశనగపప్పుని కుక్కర్లో ఉడికించిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఫస్ట్ కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మనం ఇలా ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి. పప్పు ఎక్కడా లేకుండా చూసుకోవాలి, లేదంటే పూర్ణం పగిలిపోతుంది. మెయిన్ ప్రాసెస్ అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోనండి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు ఉంచి, బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుని ఇందులో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత బటర్ని యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు బటర్కి బదులు నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు.
ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. మనం ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావలసిన సైజులో పూర్ణాలని ప్రిపేర్ చేసుకుని పూర్ణం మురులు వేయడం కోసం పూర్ణాలని రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న కళాయిని తీసుకోండి. అందులో ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ పూర్ణాలని ఒక్కొక్కటిగా పిండిలో యాడ్ చేసి చాలా జాగ్రత్తగా వేయండి. అది మన పైకి చిమ్మే ఛాన్సెస్ ఉంది కదా, సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్ణాలు వేసేటప్పుడు చూడండి, పూర్ణాలు మంచిగా కుక్ అవుతున్నాయి. లోపల నుంచి పూర్ణం ఏది కూడా బయటికి రాలేదు. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంది. ఈ ఉగాది రోజున ఈ వంటలన్నీ కూడా మీరు దేవునికి సమర్పించి దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ రోజు మన ఛానల్లో ప్రతి ఫెస్టివల్కి అండ్ అకేషన్స్ కూడా ప్రిపేర్ చేసే ఒక స్వీట్ రెసిపీ సేమియా పాయసం అండి. చాలా టేస్టీగా చిక్క పడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 250 గ్రామ్స్ వరకు సేమియాని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే రోస్టెడ్ సేమియా కూడా మార్కెట్లో దొరుకుతుందండి, అదైనా యూజ్ చేయొచ్చు. ఇలా రోస్ట్ చేసుకున్న సేమియాని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా పాలను ఇలా మరిగించాలండి. ఇలా ముందుగా కాచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే సేమియా చేస్తున్నామో అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసి ఇలా ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. సేమియా బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే మీకు నచ్చితే షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ యూస్ చేయొచ్చండి. ఈ విధంగా బెల్లం, షుగర్ కరిగిన తర్వాత అందులో మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని అందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని నేతిలో ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే యూస్ చేస్తున్నాను. సేమియా పాయసం చిక్క పడకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ని పాయసంలో యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. అబ్బా, స్మెల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే జీడిపప్పులు నేతిలో వేయించాం కదా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ సలహాల సూచనలు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రిపేర్ చేసిన ఈ ఉగాది రెసిపీస్ మీకు నచ్చినాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించినాయి కమెంట్ చేయండి. మీ కమెంట్స్ మాకు చాలా బూస్టప్ ఇస్తాయి. అంటే క్రియేటర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. న్యూ క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.